వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని. వజ్రేశ్వరి వజ్రేశ్వరే నామము గల అతి రహస్య శక్తి. శ్రీచక్రంలో మొదటి త్రిభుజము యొక్క 3 శీర్షాల వద్ద 3 అతి రహస్య శక్తులుంటారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఈ అతి రహస్య శక్తులలో 2వ శక్తి పేరే వజ్రేశ్వరి. ఈ వజ్రేశ్వరి రూపంలో ఉండునది అని ఒక అర్థం. మనలో పిండాండంలో విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరి. విశుద్ధి చక్రం ద్వారానే సర్వవాంగ్మయము వ్యక్తం కావాలి కాబట్టి ఈ వజ్రేశ్వరికి వాక్కుకు సంబంధం ఉంటుంది. అందుకే వాగ్వై వజ్రహ అంటారు. వజ్రేశ్వరికి సంబంధించిన బీజాక్షరం జ్రీం. వామదేవి అందంగానున్న దేవత. వామ అనే పదానికి అందమైన అని అర్థం చెప్పుకుంటే అందాల రాశి అమ్మవారు అని ఈ నామానికి ఒక అర్థం. వామ అనే పదానికి ఎడమవైపు అని అర్థం చెప్పుకుంటే అర్ధనారీశ్వరునిలో శివునికి ఎడమవైపు ఉన్న దేవి అని ఈ నామానికి మరో అర్థం వస్తుంది. వామ అంటే వామనం అంటే వెడలగ్రక్కుట అనే అర్థం చెప్పుకుంటే సదాశివునిలో కారణ బీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని వ్యక్తపరుచున్నది. వామదేవిని అనాహత చక్రాధిష్టాన దేవతగా చెబుతారు. శివునికి వామదేవుడు అని పేరు కూడా ఉంది. ఆ వామదేవుని భార్య అని ఈ నామానికి మరో అర్థం ఉంది. వయోవస్థా వివర్జిత. వయస్సు యొక్క ప్రభావం కానీ అవస్థా ప్రభావం కానీ లేనిది. వయస్సును బట్టి శరీరంలో వచ్చే మార్పులను అనుసరించి శైవసము, బాల్యము, కౌమారము, యవ్వనము మొదలైన దశలు జీవితంలో వస్తాయి. సాధారణంగా అందరియందు ఈ దశలన్నింటిలోనూ శారీరకంగా రూపురేఖ లావణ్యాలు మారుతాయి. కానీ అమ్మవారికి ఈ వయ ప్రభావం వల్ల వచ్చే ఈ దశలు ఉండవు. ఎప్పుడూ ఒకే విధంగా చెక్కు చెదరని అందముతో యవ్వన సౌందర్య లావణ్యంతో ఉంటుంది అమ్మవారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు కూడా అమ్మవారికి ఉండవు. ఎందుకంటే అమ్మవారు నిత్య చైతన్య స్వరూపురాలు. మణిపూర చక్రానికి అధిష్టాన దేవత అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. సిద్ధేశ్వరి సిద్ధులకు అధికారిణి. ఈ నామంలో చెప్పిన సిద్ధులు అన్న పదం 2 రకాల సిద్ధుల్ని సూచిస్తుంది. 1 ఉపాసన వల్ల సిద్ధులైన వారు అసలు ప్రకృతిలోనే సహజంగా తమ ప్రవృత్తి చేత సిద్ధులుగా ఉన్నవారు. ఒక ప్రత్యేకమైన ఉపాసనా పద్ధతిలో ఉపాసకునికి కొన్ని సిద్ధులు సిద్ధిస్తాయి. అమరకోశంలో వీటిని గురించి చెప్పబడింది. ఇవి అష్టసిద్ధులు అనగా 8 రకాల సిద్ధులు. శ్రీచక్రంలో అన్నింటికన్నా బాహ్యంగా ఉండే భూపురం వద్ద ఇవి ఉంటాయి. ఇట్టి సిద్ధులకు అమ్మవారు అధికారిణి లేక ఈశ్వరి. అవి అణిమా సిద్ధి, తన మామూలు రూపము కన్నా చాలా చిన్నగా చివరకు అణువంత కూడా అవ్వగలిగే శక్తి. మహిమా సిద్ధి, తన మామూలు రూపము కన్నా చాలా పెద్దగా అవ్వగల సిద్ధి. గరిమా సిద్ధి, తన మామూలు బరువు కన్నా ఎక్కువ బరువుగా అవ్వగల సిద్ధి. లగిమా సిద్ధి, తన మామూలు బరువు కన్నా తక్కువ బరువుగా అవ్వగల సిద్ధి. ప్రాప్తి సిద్ధి, దూరంగా ఉన్న విషయాలను గ్రహించగలగడం. ప్రాకామ్య సిద్ధి, తాను కోరుకున్న వాటిని రప్పించగలగడం. ఈసిత్వ సిద్ధి, ఇతరుల ద్వారా తాను అనుకున్న పనిని సాధించగలగడం. వశిత్వ సిద్ధి, అందరినీ తన వశంలో పెట్టుకోవడం. పైన చెప్పిన అష్టసిద్ధులు ఉపాసన ద్వారా పొందగలిగేవి. ఉపాసన ద్వారా సిద్ధులు అయినవారు కాకుండా తన ప్రవృత్తి చేతన సిద్ధులుగా ఉన్నవారు కూడా ఉంటారు. గర్భంలో పడినప్పటి నుంచి జీవునిలో పనిచేసే కొన్ని జీవ శరీర నిర్మాణాత్మక శక్తులను సిద్ధులు అంటారు. మొదటిది మనలో సృజనాత్మక శక్తికి సంబంధించిన ఒక ప్రజ్ఞను విశ్వకర్మ అనే పేరుతో సంకేతిస్తారు. అంటే మనిషి కడుపున మనిషి పుట్టడం, కుక్క కడుపున కుక్క పుట్టడానికి ఈ ప్రజ్ఞే కారణమవుతుంది. 2 మనలో అవయవ నిర్మాణం ఎలా ఉండాలి అనే సంఖ్యకు సంబంధించిన అంటే ఎన్ని చేతులుండాలి, ఎన్ని కాళ్ళుండాలి అనే ప్రజ్ఞను కపిలుడు అనే పేరుతో సంకేతిస్తారు. జీవునికి ఈ జ్ఞానం 3వ నెల పిండస్థితిలోనే ఉంటుంది. 3వది అలాగే ఆకారాలకు సంబంధించిన ప్రజ్ఞను త్వష్ట అనే పేరుతో సంకేతిస్తారు. మనలో వివిధ
అవయవాలు, ఆకారాలు, పరిమాణాలకు సంబంధించిన ప్రజ్ఞ అన్నమాట. 4. దేనినైనా చూడగానే బాగుంది, బాలేదు అని చెప్పగలిగే ప్రజ్ఞను కుశనసుడు లేదా శుక్రుడు అని అంటారు. పైన చెప్పిన వాళ్ళందరూ పిండాండంలో జీవుడు ఉన్నప్పటి నుంచి పనిచేసే ప్రజ్ఞలు లేదా సిద్ధులు. వీళ్ల చేత ఇలాంటి పనులు చేయించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు సిద్ధేశ్వరి. మనలో స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత సిద్ధేశ్వరి అంటారు. సిద్ధ విద్య సిద్ధిని ప్రసాదించి విద్యారూపిణి. ఉపాసన ద్వారా చిత్తశుద్ధిని ప్రసాదింపచేసి శాశ్వత జ్ఞానాన్ని పొందింపచేసే విద్యను సిద్ధ విద్య అంటారు. సిద్ధ విద్యనందు ఉండే విషయాలన్నీ వేరువేరు వర్గాలుగా వేరువేరు సంఖ్యలలో రేఖా చిత్రాకృతులలో చెప్పబడ్డాయి. ఈ విద్యారూపాలలో ఉన్న అమ్మవారి పేరు సిద్ధ విద్య. సిద్ధిని చేకూర్చే విద్య కాబట్టి దీనిని సిద్ధ విద్య అన్నారు. ఈ సిద్ధ విద్యను మూలాధార చక్ర అధిష్టాన దేవతగా చెప్తారు. సిద్ధమాత సిద్ధులకు తల్లి. ఈ సిద్ధమాత అనుగ్రహం వల్లే మనలో అపౌరుషీయ వేదజ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు ప్రచోదితమవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుస్తాయి. మానవ జన్మలో రావలసిన మార్పులన్నీ వస్తాయి. సిద్ధమాత ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా చెప్తారు. యశస్విని యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు. ఒకరి మంచితనం గొప్పతనం బట్టబయలై అన్ని చోట్లకు ఆ మంచితనం గొప్పతనం వ్యాపిస్తే దానిని యశస్సు అంటారు. అజ్ఞాన అంధకారంలో చీకటిలో ఉన్న వారికి జ్ఞానం ప్రసాదించి సృష్టి రహస్యాలు బట్టబయలు చేస్తుంది కాబట్టి అమ్మవారు యశస్విని. విశ్వాన్ని విస్తరింపచేయడంలో గోప్యంగా సూక్ష్మముగా ఉండే విశ్వేశ్వరుణ్ణి బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని. యశస్విని సహస్రార చక్రానికి అధిష్టాన దేవతగా చెప్తారు. వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధ చక్ర నిలయా రక్తవర్ణ త్రిలోచన ఖడ్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రంలో వసించున్నది. ఈ నామము నుండి అనగా 475 నుండి 534 వరకు 60 నామాలు 6 చక్రాలు లేదా కుండలిని మరియు సహస్రారం యొక్క మానసిక కేంద్రాలను గురించి వివరిస్తాయి. ప్రతి చక్రము లేదా మానసిక కేంద్రానికి యోగిని అనే దేవత అధ్యక్షత వహిస్తుంది. ఇలాంటి 7 యోగినీలు ఉన్నారు. ఈ 7 యోగినీలు వరుసగా డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని. ఈ అధిష్టాన దేవతలు వారి ఆయుధాలు, పరివార దేవతలు, నివేదన ద్రవ్యాలను గురించి విశేషాలు, పిండోత్పత్తిలో క్రమబద్ధంగా కలిగే మార్పులు ఇంకా మరికొన్ని విశేషాలు ఈ నామాలలో వివరింపబడతాయి. శరీరంలోని వివిధ అవయవాలు చేయవలసిన పనులను నిర్వర్తింపచేయడానికి వెనుక ఉండి పనిచేసే సూక్ష్మ శక్తి వ్యూహానికి సంబంధించిన శాస్త్రం తాలూకు విశేషాలు కూడా ఇక్కడ నుంచి చెప్పబడతాయి. మూలాధార చక్రంతో కాకుండా విశుద్ధి చక్రంతో ప్రారంభింపబడి ప్రస్తుత వివరణ చెప్పబడుతుంది. ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలి అంటే ముందు వాక్కు కావాలి. వాక్కుకు సంబంధించిన చక్రం విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రానికి ఆకాశతత్వానికి సంబంధం ఉంది. ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైనది. దీనిలోంచే మిగిలిన 4 భూతాలు వచ్చేది. అందుకనే ఈ విశుద్ధితో వివరణ ప్రారంభింపబడింది. విశుద్ధి చక్రం కంఠానికి కొంచెం క్రిందిగా ఉంటుంది. ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన పద్మం శ్వేతవర్ణంలో 16 దళాలు కలిగి ఉంటుంది. సంస్కృత భాషకు సంబంధించి మొదట ఉండే 16 అచ్చు అక్షరాల మూల బీజాలు ఈ 16 దళాలలో వరుస క్రమంలో ఉంటాయి. ఈ విశుద్ధి వాక్కులకు సంబంధించిన చక్రం. పైన నామముల్లో చెప్పబడిన వజ్రేశ్వరి వాక్కులకు సంబంధించిన దేవత. మనలో శుద్ధి ఉంటే దేనిలో అయినా సిద్ధి చేకూరుతుంది. శుద్ధి అంటే కేవలం దేహపరంగా కాదు, మన కర్మల యందు కూడా శుద్ధి ఉండాలి. కర్మలు 3 రకాలు ఉంటాయి. మనము చేసే పనులు, మనము పలికే మాటలు, మనము చేసే ఆలోచనలు. ఈ 3 కర్మల యందు శుద్ధినే త్రికరణ శుద్ధి అంటారు. ఆరక్తవర్ణ రక్తవర్ణంలో నుండునది.
విశుద్ధి చక్రం దగ్గర ఉండే అమ్మవారి అంశదేవత డాకినీ దేవత ఎర్రని దేహఛాయ కలిగి ఉంటుంది. వాక్కు వ్యక్తమవ్వబోయే ముందు గొంతులో స్వరపేటికల గుండా వచ్చే నాదము ఘర్షణకు గురవుతుంది. ఈ ఘర్షణనే మంత్రశాస్త్రంలో రేఫం అంటారు. ఘర్షణ వల్ల అగ్ని పుడుతుంది కనుక రేఫాన్ని అగ్నిబీజం అన్నారు. శ్వేత మరియు రక్తవర్ణాలు కలిసిన వర్ణమే పాటల వర్ణం. ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది. మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండం ప్రథమ దశలో శుక్ల మరియు రక్త సమ్మేళనమైన బిందు రూపంలో ఉంటుంది. ఒక వారం రోజులు ఇలాగే ఉంటుంది. 15 రోజులైన తర్వాత ఈ బిందు రూపంలో ఉన్న పిండం బుడగ రూపాన్ని పొందుతుంది. నెలాఖరకు గట్టిపడుతుంది. నెలన్నరకు పిండంలాగా తయారవుతుంది. పిండం యొక్క స్థితితో సమన్వయింపబడిన డాకినీ శక్తి కూడా ఈ పాటల వర్ణంలోనే ఉంటుంది. త్రిలోచన 3 లోచనములు కలది. లోచనం అంటే ఆలోచించుటకు, లోతుగా పరిశీలించుటకు, దర్శించుటకు ఉపకరించున్నది అనే అర్థం వస్తాయి. అమ్మవారి వామ, దక్షిణ, ఫాలనేత్రాలు 3 వరుసగా సోమ, సూర్య, అగ్ని సంబంధమైనవి. వరుసగా ఇవే రాత్రి, పగలు, సంధ్యకాలాలను కూడా సూచిస్తాయి. ఇవే ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలను కూడా సూచిస్తాయి. ఖట్వాంగాది ప్రహరణ. ఖట్వాంగాది ఆయుధాలను ధరించినది. గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక దండం ఉండి చివర కపాలాన్ని బోలి ఉండే ఒక ఆయుధాన్ని ఖట్వాంగము అంటారు. ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము వీటిని విశుద్ధి చక్రానికి సంబంధించిన శక్తిదేవత తన 4 చేతుల్లో ఈ 4ంటిని ధరిస్తుంది. వదనైక సమన్విత. ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది. ఆమె ఆకాశతత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. గర్భస్థ పిండం ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారానే పిండం తల్లి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది. పిండానికి ఉండే మొట్టమొదటిదైన ఈ రంధ్రం తర్వాత దానికి ముఖముగా, నోరుగా మారుతుంది. దీన్నే ముఖ్య ప్రాణం అని అంటారు. విశుద్ధి అంటే నోటి నుండి వెలువడే వాక్కుకు సంబంధించింది. కేవలం ఒకే ఒక నోటితో లేదా ముఖముతో సమన్వయింపబడిన రూపము గలది అని ఈ నామానికి అర్థం. విశుద్ధ చక్ర నిలయా రక్తవర్ణ త్రిలోచన ఖడ్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత